అండ్ డాకు మహారాజ్ నుంచి నిన్న చిట్టి తల్లి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఎట్లా ఉంది సార్ అది? సాంగ్ పరంగా సూపర్ గా ఉంది. అది కాకుండా బాలకృష్ణ గారి సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. అఖండాలో చిన్న పాపతో సూపర్ హిట్ అయింది కాంబినేషన్. తర్వాత భగవత్ కేసరిలో కూడా మనకు ఉడతా సాంగ్ అది కూడా సూపర్ హిట్ అయింది కాబట్టి ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ కాబోతుంది. అది కాకుండా బాబీ గారు సెంటిమెంట్ కూడా బాగా తీస్తారు అనే విషయంలో వాల్తేరు వీరేలో చూసినాం. చిరంజీవి రవితేజ మధ్య చాలా సెంటిమెంట్ గా తీశారు. ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా అంత లుకింగ్ పరంగా 2 లుక్స్ లో బాగా చూపించారని స్వయంగా ప్రొడ్యూసరే చెప్పారు. ఆయన చిరంజీవి గారి కన్నా బాగా చూపించారు బాలకృష్ణ గారికి. నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే నేను సినిమా చూశానని ఆయన చెప్పారు. కాబట్టి కంపల్సరీ సంక్రాంతి రేస్ లో బాలకృష్ణ సినిమా కంపల్సరీ ఉండబోతుంది. మీరు డాకు మహారాజా రిలీజ్ అవన్నీ చూడాలనుకుంటే రాయలసీమ జిల్లాల్లో చూడండి. మొత్తం ఒక జాతర లెవెల్లో రిలీజ్ చేస్తారు. బాలకృష్ణ గారు అంటే అంత ప్రాణం వాళ్ళకి. అందుకే ఆయన హిందూపురంలో అంత కంటిన్యూగా గెలుస్తుంది. సాంగ్ లో విజువల్స్ ఎలా ఉన్నాయండి? ఆ పాప చాలా బాగున్నాయి. బాలకృష్ణ గారి అండ్ పాప కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడాలి, స్టోరీ వైజ్ వెళ్తుంది. డాకు మహారాజాకి ఈ బాలకృష్ణకి అంటే ఏజ్ కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నారు కాబట్టి ఆయనకి ఈయన ఏమవుతున్నారని ఒక స్టోరీతోనే క్వశ్చన్ మార్క్ తోనే బాబీ గారు హైప్ పెంచారు. కాబట్టి డాకు మహారాజా ఇంకొంచెం ప్రమోషన్స్ లో ఇంకొంచెం ఎక్కడో వెనకబడి ఉన్నారు ఈ సినిమానే. ఎందుకంటే రెండు సినిమాలు హైప్ పెరుగుతా పోతున్నాయి. డాకు మహారాజ్ కూడా కొంచెం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని బాబీ గారి నా అభిప్రాయం. భగవంత్ కేసరిలో ఇటువంటి సాంగ్ ఒకటి ఉంది. రిపీట్ అని ఏమన్నా ఫీల్ అయ్యారు? రిపీట్ అండి. అది వేరే ఉడతా అనేది ఒక తెలంగాణ ఫోక్ లో ఉంది. ఇది కొంచెం ఎక్కడో రాయలసీమ ఆంధ్ర ఫోక్ లో వినిపిస్తుందని నా అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.